సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పే ఫైనల్, ఆఖరి మాట వాళ్లదే. మరిదానికి కారణమేంటి? ముఖ్యంగా భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 71 అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఒకవేళ రాష్ట్రపతి ఎన్నికల ఫలితం మీద ఎవరికైనా అనుమానం వస్తే, దాన్ని ఛాలెంజ్ చేస్తే అప్పుడేం జరుగుతుంది? ఇది చాలా పెద్ద ప్రశ్న కదా. ఇంత పెద్ద కీలకమైన విషయాన్ని మన రాజ్యాంగం ఎలా డీల్ చేస్తుందో ఇప్పుడు చూద్దాం. మన భారతదేశంలో ఈ ప్రశ్నకు సమాధానం రాజ్యాంగంలోని ఒకే ఒక చాలా శక్తివంతమైన ఆర్టికల్లో దాగి ఉంది. సరే, మరి ఆ ఆర్టికల్ ఏంటి? అదే ఆర్టికల్ 71. సింపుల్గా చెప్పాలంటే ఇది సుప్రీంకోర్టుని ఒక అల్టిమేట్ అంపైర్గా మారుస్తుంది. అంటే తుది నిర్ణయం తీసుకునేది సుప్రీంకోర్టే. అసలు ఈ ఆర్టికల్ 71 ఏం చెప్తోంది? చాలా క్లియర్గా ఉంటుంది. రాష్ట్రపతి లేదా ఉపరాష్ట్రపతి ఎన్నికల విషయంలో ఏవైనా సరే ఎలాంటి అనుమానాలు వచ్చినా, గొడవలు జరిగినా వాటిని విచారించి ఫైనల్ డెసిషన్ తీసుకునే ఏకైక అధికారం కేవలం భారత సుప్రీంకోర్టుకే ఉంటుందని చెబుతోంది. కేవలం ఒకే ఒక్క కోర్టు. అవును, ఒకటే. ఈ నంబర్ చూస్తేనే అర్థమవుతుంది ఈ పవర్ ఎంత స్పెషలో. దేశంలోనే అత్యంత ఉన్నతమైన పదవులకు సంబంధించిన గొడవల్లోకి పాలిటిక్స్ రాకూడదు, త్వరగా పరిష్కారం కావాలి. అందుకే మన రాజ్యాంగ నిర్మాతలు ఈ బాధ్యతను ఒకే ఒక్క కోర్టుకి, అంటే సుప్రీంకోర్టుకి అప్పగించారు. 0 అంటే 0. సుప్రీంకోర్టు ఒకసారి తీర్పు ఇచ్చిందంటే అదే ఫైనల్. దానికి మళ్ళీ అపీల్ చేసుకునే ఛాన్సే లేదు. ఇది సుప్రీంకోర్టుకి ఉన్న సంపూర్ణ అధికారాన్ని చూపిస్తుంది. అంతేకాదు, దేశ నాయకత్వం విషయంలో ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఇది చూసుకుంటుంది. సరే, సుప్రీంకోర్టుకి అధికారముంది అంటున్నారు, కానీ ఇది ఎలా పనిచేస్తోంది? ఆర్టికల్ 71లో ఉన్న కొన్ని ముఖ్యమైన రూల్సేంటి? అవి మన దేశాన్ని ఎలా నిలకడగా ఉంచుతున్నాయో కాస్త లోతుగా చూద్దాం. ఇక్కడే ఒక చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. ఒకవేళ సుప్రీంకోర్టు రాష్ట్రపతి ఎన్నిక చెల్లదు అని తీర్పు ఇచ్చింది అనుకుందాం. అయినా సరే ఆ తీర్పు వచ్చే వరకు వాళ్లు పదవిలో ఉండి తీసుకున్న నిర్ణయాలన్నీ చెల్లుబాటవుతాయి. భలే ఉంది కదా. దేశ పరిపాలనలో ఎలాంటి గందరగోళం రాకుండా ఉండటానికి ఈ రూల్ పెట్టారు. అయితే ఆర్టికల్ 71 కేవలం సుప్రీంకోర్టు గురించే మాట్లాడదు. పార్లమెంటుకి కూడా కొన్ని పవర్స్ ఇస్తుంది. దీని ప్రకారం ఎన్నికల ప్రాసెస్ని ఎలా నడపాలి, గొడవలు వస్తే ఎలా పరిష్కరించాలి అనే విషయాలపై పార్లమెంటు చట్టాలు చెయ్యొచ్చు. ఈ అధికారాన్ని వాడుకునే పార్లమెంట్ రాష్ట్రపతి మరియు ఉపరాష్ట్రపతి ఎన్నికల చట్టం 1952ను తీసుకొచ్చింది. ఇప్పటిదాకా మనం థియరీ గురించి మాట్లాడుకున్నాం. సరే, ఇప్పుడు రియల్ లైఫ్లో ఆర్టికల్ 71 ఎలా పనిచేస్తుందో కొన్ని పాత కేసులు, సింపుల్ ఉదాహరణలతో చూద్దాం. చూడండి, సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మక తీర్పులో ఈ మాట చెప్పింది: రాజ్యాంగ కార్యాలయాల స్థిరత్వాన్ని కాపాడాలి. ఈ ఒక్క వాక్యం ఆర్టికల్ 71 ఉద్దేశం ఏంటో మొత్తం చెప్పేస్తుంది. ఈ ఆలోచనే 1974 రాష్ట్రపతి ఎన్నికల కేసులో సుప్రీంకోర్టు తీర్పుకు బేస్ అయింది. ఎన్నికల గొడవలను కేవలం సుప్రీంకోర్టు మాత్రమే డీల్ చేయాలి, అలా చేయడం వల్లే రాజ్యాంగ పదవులకు ఒక స్థిరత్వం ఉంటుంది అని ఆ కేసులో కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. అంతేకాదు, 1984లో వచ్చిన చరణ్లాల్ సాహు వర్సెస్ ఘియానీ జైల్ సింగ్ కేసులో కూడా కోర్ట్ ఆర్టికల్ 71ని ఇంకా స్ట్రాంగ్ చేసింది. ఎన్నికలకు సంబంధించిన ఎలాంటి ఛాలెంజ్ అయినా సరే రాజ్యాంగం చెప్పిన పద్ధతిలోనే జరగాలని తేల్చి చెప్పింది. ఇంకా సింపుల్గా అర్థం చేసుకుందాం. ఒక ఉదాహరణ తీసుకుందాం. రాష్ట్రపతి ఎన్నికల్లో ఏదో తేడా జరిగిందని ఒక పౌరుడు కేసు వేశాగనుకోండి. ఆ కేసును నేరుగా భారత సుప్రీంకోర్టులోనే ఫైల్ చేయాలి, అంతే. దేశంలో మరే కోర్టు కూడా ఈ కేసును విచారించలేదు. సరే, ఇవన్నీ విన్నాక ఒక ప్రశ్నొస్తుంది. అసలు ఈ ఆర్టికల్ ఎందుకింత ఇంపార్టెంట్? మన ప్రజాస్వామ్యానికి ఈ ఆర్టికల్ ఎందుకు ఒక మూలస్తంభం లాంటిదో ఇప్పుడు తెలుసుకుందాం. చూడండి, ఆర్టికల్ 71 మన దేశ రాజకీయ స్థిరత్వానికి చాలా అవసరం. ఎందుకంటే ఇది ఒక ఫెయిర్ ప్రాసెస్ను గ్యారంటీ చేస్తుంది. పాలిటిక్స్ వల్ల గొడవలు పెద్దవి కాకుండా చూస్తుంది. ప్రభుత్వానికి స్థిరత్వం ఇస్తుంది. అన్నిటికన్నా ముఖ్యంగా రాజ్యాంగబద్ధతను కాపాడుతుంది. సారాంశమేంటంటే, ఆర్టికల్ 71 అనేది ఒక కాన్స్టిట్యూషనల్ సేఫ్టీ వాల్వ్ లాంటిది. ఎన్నికల గొడవల వల్ల సిస్టమ్ మీద ఎక్కువ ప్రెషర్ పడినప్పుడు ఆ ఒత్తిడిని తగ్గించడానికి ఇదొక క్లియర్, సేఫ్ మార్గాన్ని చూపిస్తుంది. అయితే చివరిగా ఒక ప్రశ్న మిగిలిపోతుంది. ఒకే ఒక్క కోర్ట్, దానిదే ఫైనల్ డెసిషన్. ఇది మన ప్రజాస్వామ్యాన్ని బలపరుస్తుందా లేక సవాలు చేస్తుందా? ఇది మనం అధికారాల బ్యాలెన్స్ గురించి ఇంకా లోతుగా ఆలోచించేలా చేస్తుంది కదా.